ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 31 మంగళవారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. సో, ఇక్కడ మనం ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే, ముఖ్యంగా ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ గానీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అండ్ విప్రో అండ్ ఆఫ్‌కోర్స్ ఇన్ఫోసిస్ అయితే పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. ఒక డాక్టర్ రెడ్డీస్ మాత్రం కొద్దిగా నెగెటివ్‌గా క్లోజ్ అయింది. బట్ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా రికవర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే, ముఖ్యంగా రియాలిటీ ఇంతకుముందు రియాలిటీ ఏంటంటే చాలా చీప్గా ఉన్న సెక్టార్ అనమాట. వీటిల్లో మొమెంట్ లేదు, అండర్ వాల్యూడ్లో ఉన్నాయి. సో ఎనర్జీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్ వీటిల్లో అయితే కొద్దిగా ఇంపార్టెంట్ స్టాక్స్ కానీ వాటి రిలేటెడ్ కొద్దిగా బయింగ్ జరుగుతున్నట్టు ఈ రీసెంట్ యాక్టివిటీస్లో మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ నిఫ్టీ, పిఎస్సి బ్యాంక్ దగ్గర అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎఫ్ఎంసీజీ ఎప్పుడు కూడా ఏంటంటే డిఫెన్స్ ప్లేయర్ అనమాట. మార్కెట్ అగ్రెసివ్గా కిందకి పడిపోతున్నా, లేదా మార్కెట్లో ఏదన్నా అన్సర్టనిటీ ఏర్పడినా సరే ఎఫ్ఎంసీజీలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఫుడ్ ఆ యొక్క సెక్టార్ ఎవర్ గ్రీన్ అనమాట. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. ఆ యొక్క సెక్టార్కి ఏంటంటే కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కూల్ ఆఫ్ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మన గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ కూడా కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. డౌ జోన్స్ చూస్తే యుఎస్ 30 కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. యూరోప్ నెగిటివ్గా కనిపిస్తుంది. జర్మన్ నెగిటివ్గా ఉంది. లండన్ నెగిటివ్గా ఉంది. రష్యా మాత్రం పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ అండ్ నిక్కీ అంటే జపాను ఏషియా మార్కెట్ అది పాజిటివ్గా ఉంది. అండ్ రష్యా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్లో మనం చూసుకున్నట్లయితే 60% స్టిల్ కొంత స్లైట్గా అనమాట. అంత అగ్రెసివ్ సెల్లింగ్ లేదు. ఒక్క సౌత్ కొరియా మాత్రం కొద్దిగా వీక్గా ఉంది. మిగతా అన్నీ కూడా బెరిష్లో ఉన్నాయి, కానీ అంత అగ్రెసివ్నెస్ అనేది కనిపించట్లేదు. ఓకే, ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అనేది లేదు. అండ్ చైనాకి సంబంధించిన డేటా అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఐ థింక్ ఇంకా 11 minutesలో మనకి రిలీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి కూడా మనకు కొంత ఏంటంటే సెల్లింగ్ ప్రెషరు, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డ్రాస్టిక్గా పడిపోయింది అనుకోండి, కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఇనీషియల్గా కనిపించవచ్చు. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రావడం అనేది జరుగుతుంది ఈవినింగ్ 7:30కి. ఈ రెండు ఫండమెంటల్గా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం, అసలు ఈ యొక్క ఆప్షన్స్ ఫీచర్స్ బిల్డప్ ఉంది కదా, ఆప్షన్స్ కాదు ఫీచర్ బిల్డప్. ఆ ఫీచర్ బిల్డప్ అండ్ ప్రైస్ యాక్టివిటీని రీసెంట్గా మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇక్కడ చూస్తే కొద్దిగా బాటమ్ దగ్గర ఇక్కడ హెవీగా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఆఫ్కోర్స్ ఇక్కడ షార్ట్ బిల్డప్ చూపించారు, బట్ దాని తర్వాత షార్ట్ రికవరీ చేశారు. దాని తర్వాత లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. సో ఈ మూడు యాక్టివిటీ ఏం చెప్తున్నాయి అంటే కొద్దిగా బేస్ అనేది క్రియేట్ అయినట్టు చెప్తుంది. ఎనీహౌ దాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లాంగ్ బిల్డప్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ 46%. దాని తర్వాత షార్ట్ కవరింగ్ కూడా బాగుంది 10% దాకా. షార్ట్ బిల్డప్ 25% అనేది కనిపిస్తుంది. అండ్ లాంగ్ అన్వైండింగ్ అనేది మనకి 5.43%. సో మనం లాంగ్ అన్వైండ్ అంటే లాంగ్ ఎగ్జిట్ అవుతున్నారు. షార్ట్ బిల్డప్ని కూడా కొద్దిగా వీక్నెస్గా మనం కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ బిల్డప్ని కూడా కొద్దిగా పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. సో బ్రాడర్ పిక్చర్ కోసం మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. కొద్దిగా పిక్చర్ అయితే బుల్లిష్ సైడ్ కొద్దిగా కనిపిస్తూ ఉంది. అండ్ నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆయిల్ కంపెనీస్ ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా బూస్టప్ అనేది కనిపిస్తుంది రీసెంట్ యాక్టివిటీలో. ఓఎన్జీసీ కానీ బీపీసీఎల్ స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. అండ్ రిలయన్స్ కూడా 2% అనేది మూవ్ అయింది, వెరీ గుడ్. దాని తర్వాత మనకి యూపీఎల్, ఇక్కడ మారుతి, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, బ్రిటానియా, టాటా మోటార్స్ వీటిలో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. మార్కెట్ ఎప్పుడైతే వీక్గా ఉందో నేను ఒక పాయింట్ అనేది అబ్జర్వ్ చేశాను. ఒక రోజున మొమెంట్ నెక్స్ట్ రోజు ఉండదు అనమాట. ఒక రోజు స్ట్రాంగ్గా ఉంటుంది ఒక సెక్టారు, నెక్స్ట్ రోజు ఏంటి ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోద్ది. ఎందుకంటే మార్కెట్లో అంత స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ ఉంటున్నారు అనమాట. అదేవిధంగా అగ్రెసివ్గా పడిపోయిన సెక్టార్ కానీ స్టాక్స్ కానీ నెక్స్ట్ రోజు రికవరీ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ మనకి ఈ మంత్లో ఎటువంటి స్టాక్స్ కూడా బ్యాన్ లిస్టులు అయితే లేవు. ఇకపోతే ఈరోజు రిజల్ట్స్ అనేది చాలా కంపెనీస్ అనౌన్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా
ఈ యొక్క టాటా కన్స్యూమర్, భారతీ ఎయిర్టెల్, గెయిల్, ఎల్ఎన్టీ, బిర్లాసాఫ్ట్, జిందాల్ స్టీల్ అన్ని డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఉన్నాయి. సో వీటిలో మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్రాడే కానీ ట్రేడ్ చేస్తున్నది ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఓకే, న్యూస్ మీద కొద్దిగా ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద స్వింగ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అదేవిధంగా డిఎల్ఎఫ్ కానీ బీపీసీఎల్ కానీ వీటిల్లో కొద్దిగా యూపీఎల్లో ఈ యొక్క అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. యూపీఎల్ కానీ ఎంజీఎల్, జిఎన్ఎఫ్సి, బీపీసీఎల్, యూపీఎల్, బీపీసీఎల్, ఇట్లా బీపీసీఎల్, జిఎన్ఎఫ్సి, యూపీఎల్ కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే అగ్రెసివ్గా మూవ్ అయినాయి ఆల్రెడీ. వాటిలో ఏదన్నా మళ్ళీ మనకి అదే డైరెక్షన్లో ఏదన్నా ఆపర్చునిటీ వస్తే కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఓన్లీ వన్ డేలోనే ఫినిష్ చేయదు, దాని యొక్క మూమెంట్ ఒక్కొక్కసారి 2-3 రోజులు కూడా కంటిన్యూ చేస్తుంది అనమాట. అందు గురించి చెప్తున్నాను నేను. ఇకపోతే ఎఫ్ఐఎస్ డిఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ క్లయింట్స్ షార్ట్ బిల్డప్ చేశారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ప్రొప్రైటరీ అండ్ డిఏఎస్ మాత్రం మనకేంటంటే లాంగ్ బిల్డప్ అనేది తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ క్యాష్ మార్కెట్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవ్రీడే కూడా ఎఫ్ఐఎస్ డంప్ చేస్తున్నారు, దాదాపుగా అగ్రెసివ్గా డంపింగ్ అనేది జరుగుతుంది. సో చూడాల్సి ఉంటుంది. ఓకే, 1762 కోట్లు క్యాష్ మార్కెట్లో మళ్ళీ సెల్ చేశారు, 1328 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఓవరాల్గా నెట్ అనేది మనం చూసుకున్నట్టే 433 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళినట్టు కనిపిస్తుంది. స్టిల్ ఇది కొంత నెగిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ టాప్ వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ ఇవి. ఈ పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే హెవీగా వాల్యూమ్స్ అనేది బిల్డప్ అవుతున్నాయి అనమాట. వాల్యూమ్స్ పర్సంటేజ్ కానీ వాల్యూమ్ చేంజ్ కానీ హెవీగా బిల్డప్ అవుతుంది. కాబట్టి ఈ ఒక పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే మొమెంటం అనేది మనకి ఏదైనా డెవలప్ అయితే కూడా వాటిలో మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీలో ఓవరాల్గా ఎలా ఉందనేది చూస్తే 50-50 అనేది కనిపిస్తుంది. అండ్ November 2 కదా ఎక్స్పైరీ. సో అండ్ ఈక్వల్గా ఆల్మోస్ట్ కాల్స్ పుట్స్ అయితే సెల్ చేశారు. సో ఒక బ్యాలెన్స్డ్ పొజిషన్లో అయితే మార్కెట్ని చూస్తున్నారు. అగ్రెసివ్గా బుల్లిష్ కానీ అగ్రెసివ్గా బేరిష్ కానీ ఉండదు ఓకే అన్న ఉద్దేశంతో అయితే ప్లేయర్స్ అనేది పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతానికి 19,000 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. 19,500 దగ్గర మాత్రం మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి బుల్లిష్ సెంటిమెంట్ అనేది జనరేట్ అయింది. ఓకే, చార్ట్ మీద కూడా చూద్దాం. మనకేంటంటే ఫిన్ నిఫ్టీలో కానీ ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ కానీ కొద్దిగా బేస్ దగ్గర బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది క్లియర్గా. అండ్ ఇక్కడ చూస్తే 42,500 సపోర్ట్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి 43,500 రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎక్కువ మంది ఏం చేశారంటే ఈ ఎట్ ద మనీకి దగ్గరగా కానీ కొద్దిగా ఓటీఎంకి వెళ్ళి పుట్స్ అనేది సెల్ చేశారు. మార్కెట్లో కొద్దిగా బౌన్స్ అనేది జరగవచ్చు అన్న ఉద్దేశంతో, అప్ సైడ్ వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో. ఫిన్ నిఫ్టీలో కూడా మనం చూస్తే ఓవరాల్గా పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే బుల్లిష్ డైరెక్షన్లోనే ఉన్నాయి. అండ్ పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు. 19,000 కానీ 19,100 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 19,400 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మిడ్ క్యాప్లో కొద్దిగా కాల్సే సెల్ చేశారు ఓకేనా. సో ఎనీహౌ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 8,750 ఇది అయిపోయింది. సారీ November 6 దీంట్లో ఎక్కువ మంది కాల్సే సెల్ చేశారు. అండ్ మనకి 8,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ పుట్ సైడ్ ఎక్కడ సపోర్ట్ అయితే లేదు. ఓకే, మిడ్ క్యాప్లో ఉన్న ఒక విశేషం అనుకోవచ్చు, డిఫరెంట్ థింగ్ అనుకోవచ్చు. అది వెళితే రాకెట్ లాగా పైకి వెళ్తుంది, రావటం మొదలు పెడితే కిందది కూడా ఫాస్ట్గా వస్తుంది అనమాట మిడ్ క్యాప్లో. అది అయితే ఇక్కడ 8,700 దగ్గర చాలామంది స్ట్రాడల్ ప్లే చేశారు. అంటే 8,700 కాల్ని 8,700 పుట్టిని రెండింటిని సెల్ చేసినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓవర్ నైట్ పొజిషన్స్. అండ్ 8,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఓ రకంగా ఏంటంటే కొద్దిగా సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. ఇక మనం ఈ యొక్క ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి 13 లోపు ట్రేడ్ అవుతుంది. బెంచ్ మార్క్ అయితే మనం పెట్టుకున్నాం రీసెంట్ హైని. ఓకే, సో అది దాటలేదు. అండ్ ఇన్ఫ్లేషన్ అయితే జరిగినట్టు మనం నిన్నే డిస్కస్ చేసుకున్నాం. అండ్ యుఎస్ మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ తర్వాత కౌంటర్ అటాక్ బాగుంది. అంటే బోటమ్ బయింగ్గా అనుకోవచ్చు, లేకపోతే రికవరీ అనుకోవచ్చు. కొద్దిగా అగ్రెసివ్గా జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క హై ఏదైతే ఉందో చూడండి, ఇది మన 33,010 దాని లోపలే ట్రేడ్ అవుతుందన్నమాట. హై దాకా వెళ్ళాడు, డైరెక్ట్గా ఈరోజు ఓపెన్ అయింది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు క్లియర్గా మనకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ నిఫ్టీ మిడ్ గ్యాప్లో మనం అబ్జర్వ్ చేస్తే 86,000 దగ్గర 8,600 దగ్గర మనకు కొద్దిగా
కాషియస్గానే ఉంటున్నారు. ఓన్లీ హయ్యర్ లెవెల్స్లో మాత్రమే సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, బట్ లొకేషన్ అనేది కరెక్ట్గా లేదు. లొకేషన్ ఇక్కడ జరిగితే మనకి హ్యామర్ ఫార్మేషన్ అక్కడ కన్సిడర్ చేసుకుంటాం. ఇదేంటంటే దీంట్లో ఫస్ట్ బేర్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు, బట్ బుల్స్ కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారు, అంత స్ట్రాంగ్గా లేరు ఇంకా. ఓకేనా? సో ప్రాబబుల్ ఏంటంటే మనకి ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. 8,800 8,785 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ మనకి 8,653 8,600 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్. ఏది నిఫ్టీ మిడ్ క్యాప్లో. రైట్. అండ్ ఫినాన్స్ అనేది చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. చూడండి, కొద్దిగా అగ్రెసివ్గానే బయింగ్ అనేది జరుగుతుంది. బొటంలో బయింగ్ అయితే జరుగుతుంది. చూడు, ఇక్కడ దాకా వెళ్ళారు అగ్రెసివ్గా, బట్ 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. అండ్ ఈ క్యాండిల్ అయితే నిన్న టెస్ట్ చేశాడు లోని వెళ్ళటానికి, కానీ బుల్స్ అయితే హోల్డ్ చేశారు. అందుకని మనం ఏంటంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాలి, సపోర్ట్ లెవెల్స్ కూడా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 19,300 అండ్ 19,283 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ వచ్చేసరికి 19,100 అండ్ 19,009 అనమాట. ఈ 2 లెవెల్స్ కూడా మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్. సో జనరల్గా ఏంటంటే మార్కెట్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ ఉందనుకోండి, మనకి సపోర్ట్ దగ్గర బయింగ్ చూసుకోవచ్చు. మనం నిన్న కూడా అదే అనుకున్నాం. మార్కెట్లో కొద్దిగా బాటమ్ దగ్గర ఆగినట్టు అనిపిస్తుంది, కాబట్టి మనకి ఏదన్నా సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఇది కూడా అంతే ఉంది. అగ్రెసివ్ కిందకు వచ్చారు, ఇక్కడ 2 క్యాండిల్ ట్రాప్ చేశారు యాక్చువల్గా, అండ్ అగ్రెసివ్గా వచ్చారు, మళ్ళీ 2 క్యాండిల్స్ వచ్చినాయి. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. లోవర్ లెవెల్స్లో అంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వదు. సో కొద్దిగా ఏదైనా కన్సోలిడేషన్ ప్యాటర్న్స్ ఏదైనా కనిపిస్తే మనం ప్రస్తుతానికి అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది చూద్దాం. 43,500 43,345 మనకున్న రెసిస్టెన్స్ అనమాట. అదేవిధంగా 42,500 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఒకవేళ ఏదైనా పుల్ బ్యాక్ జరిగి ఇక్కడ దాకా వెళితే కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. షేప్ రికవరీ కూడా జరగవచ్చు అనమాట 19,430 దాకా. బట్ ఎనీహౌ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడే జడ్జ్ చేయలేము. అందుకని 19,300 లెవెల్ అనేది అబ్జర్వ్ చేద్దాం. అండ్ దాని తర్వాత 19,177 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. 19,100 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనమాట ఇక్కడ నిఫ్టీలో. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూస్తే ఒకసారి రీలోడ్ చేద్దాం. చాలా ఫ్లాట్గా ఉంది, 19,223 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు చూపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా బ్యాక్ టు బ్యాక్ 3 క్యాండిల్స్ కూడా ఇక్కడ చూడండి, ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది, క్లోజ్ అయింది, ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది, క్లోజ్ అయింది. సో ప్రస్తుతం ఏంటంటే ప్రీవియస్ హై దగ్గర మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. సో ఎనీహౌ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీని చూస్తే 19,223 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,140 దగ్గర ఉంది. అంటే ఎన్ని పాయింట్లు తేడా ఉంది? ఒక 60 + 20 80 పాయింట్స్ దాకా పాజిటివ్గా ఉందన్నమాట. అంటే గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో మనం ఒక గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న కండిషన్ ప్రకారం. 80 పాయింట్లు జరగకపోయినప్పటికీ కొద్దిగా గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఇక మనకి ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ అయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ స్టిల్ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇవి ఆస్కిలేటర్స్, ఇండికేటర్స్. అండ్ ఇక్కడ దగ్గర 11 నుంచి 14 దాకా ఇండికేటర్స్ అనేది యాడ్ చేస్తారు వాళ్ళు, ఆర్ఎస్ఐ కానీ, స్టోకాస్టిక్స్, మ్యాక్డీ. అండ్ నిఫ్టీ 50 వచ్చేసరికి స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా. సో ప్రస్తుతం అయితే ఒక ఫ్లాట్ టు బుల్లిష్ ఓపెనింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ లెవెల్స్ ప్రకారం మనం ఏంటంటే ఇంట్రాడేలో ప్లే చేసుకుందాం. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.